ప్రసాద్ గారు అనలిస్ట్ ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు, సో కేసీఆర్ మొన్న చాలా స్పెసిఫిక్ గా ఐఎమ్ రిసైడింగ్ ఎట్, మీరు కూడా అడ్వకేటే, ఈ ప్లేస్ లో అని చెప్పారు. ఎక్కడ తన నివాసం ఉంటున్న అడ్రస్ ఇచ్చారు ఎర్రవెల్లి. అయినా సరే ఆ రిక్వెస్ట్ ను సిట్ రిజెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు, ఎల్లుండి రమ్మన్నట్టుగా చెప్తున్నారు. బట్ కేసీఆర్, ఇంతకుముందు కేసీఆర్ అడ్వకేట్ కూడా మాట్లాడారు మాతో, సోమా భరత్, ఇది తప్పు సిట్ చేస్తుంది, చాలా ఇంత పట్టుదలకు పోవడం ఎందుకు, కేసీఆర్ అక్కడ నివాసం రావచ్చు కదా అని అడుగుతున్నారు. భరత్ గారు, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అండ్ జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సరే, సిట్టు నోటీసులు ఇచ్చిన సంగతి మనకు తెలిసే. చట్టంలో ఉంటున్నటువంటి ఒక వెసులుబాటు ఏంటిది అని అంటే 65 సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులని సమన్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి రావాల్సిందే, మేము విచారణ చేస్తామనికే లేదు. మహిళలనైనా లేకపోతే 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులనైనా. ఎందుకనంటే ఆ యొక్క సౌకర్యం ఉంటున్నటువంటి దాన్ని కేసీఆర్ గారు వాడుకోవడము. ఎందుకనంటే ఆయనకు నోటీసులు ఇవ్వగానే కూడా దాంట్లో ఉంటున్నటువంటి వెసులుబాటుకి చూసుకొని నాకు ఇప్పుడు ఎందుకోసం ఒకటి వయసుతోటి ఇంటికాడనే చేసుకునేటటువంటి యొక్క సౌకర్యం ఎట్లుంటుందో సేమ్ అదే రోజు చేయాల్సిందే అనేటటువంటిది కూడా కాదు, మళ్ళీ ఒక డేట్ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అది వయసుతో సంబంధం లేదు. ఎవరైనా కూడా ఇంకొక వాళ్ళకి గేట వేరే పని మీద ఆల్రెడీ ఎంగేజ్ అయి ఉంటే ఆ రోజు రాలేను, ఇంకొక నెక్స్ట్ డేట్ రోజు నేను రాగలుగుతానని అడిగేటటువంటి ఆస్కారం ఉంటుంది అనమాట. అయితే కేసీఆర్ గారు అది కూడా వాడుకున్నారు, 2 ఆప్షన్స్ ని కూడా వాడుకున్నారు. ఒకటేమో ఇంటి దగ్గరనే నేను చేస్తా అనేటటువంటిది, రెండవదేమో నేను సహకరిస్తా, ఇప్పుడు ఎందుకు రాలేకపోతున్నా అనంటే ఈ యొక్క అభ్యర్థులను ఫైనలైజ్ చేసేటటువంటి ప్రక్రియలో నేను బిజీగా ఉన్నా కాబట్టి వస్తలేను అని అన్నాడు. అభ్యర్థులని ఫైనలైజ్ చేసేటటువంటి ప్రక్రియ ఈ రోజుతో అయిపోయింది. సో అభ్యర్థులు ఫైనలైజ్ చేసే ప్రక్రియ ఇంకా కాలేదు, ఎందుకంటే వాళ్ళ నామినేషన్స్ వరకే. బీఫామ్ కి ఫిబ్రవరి 3వ తేదీ వరకు సమయం ఉంది. బీఫామ్ ఇవ్వడం, అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం. ఇవాళ ఫామ్ ఏ కానీ ఫామ్ బి, ఇవాళ బీఫామ్ ఈజ్ మెయిన్ క్రైటీరియా. రెండోది, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు దాన్ని మానిటర్ చేసే అవకాశం ఆయన ఫిబ్రవరి 11th వరకు కూడా ఉంటుంది. సేమ్ ఆ మున్సిపల్ ఎన్నికల కాంటెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సిట్ ఇచ్చిన దానికి ఇంత పెద్ద ఎత్తున 51 లక్షల మంది వినియోగించుకోబోతున్నారు, 117 మున్సిపాలిటీస్, 6 కార్పొరేషన్స్, ఇన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నప్పుడు నన్ను ఇప్పుడే పిలవాలని కూడా మళ్ళీ ఆన్సర్ ఇవ్వచ్చు. అంటే ఒకటి విచారణకు ఒక రూమ్ లోకి తీసుకొని పోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు పంపిస్తారు అనేది కాదు ఇది. ఆయన ఇంటి దగ్గరకు వచ్చి అది గంటనా, 2 గంటల, 3 గంటల అక్కడ ఆయన యొక్క పేరు ప్రస్తావన అక్యూజ్లు తీసుకొచ్చినటువంటి వాంగ్మూలాలలో వస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సంధించే సమయాన్ని బట్టి ఉంటుంది. సో అది గంట, 2 గంటల, 3 గంటల, 5 గంటలు అయితే 6 గంటలు, మొత్తం మీద ఎన్నికలు ఉన్నన్ని రోజులు ఆయన విచారణ చేస్తారు. అప్పటిదాకా అప్పటికి బయటికి రానియరు అనేటటువంటి అవకాశము, ఆస్కారము లేదు. కాబట్టి దాని గురించి పెద్ద చింతించాల్సినటువంటి అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారం లెక్క అదేదో కేసీఆర్ గారు లోపలికి వెళ్ళిపోతే ఎన్నికల దాకా రానియరేమో ఈ పోలీసు వాళ్ళు అనేటటువంటిది, దాన్ని జరిసేపు మనము మన యొక్క ఆలోచనలకి పక్కకు జరుపుదాం. కానీ నేను అనేది ఒకటే ఏంది అని అంటే, నిజంగానే ఇప్పుడు ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నేను సహకరిస్తా అని చెప్పినప్పుడు ఆయన లేదు నందినగర్ ఇంటికాడ మనం చూస్తాము అనేటటువంటి దాంట్లో ఒకవేళ ఆయనకి అసౌకర్యంగా నిజంగానే ఆ యొక్క రీజన్స్ గిట్ట నమ్మశక్యంగా ఉంటున్నటువంటిది ఉందనుకో ఆయన కోర్టు కూడా పోతుంది. కోర్టుకు పోయేటటువంటి అవకాశం కూడా ఉంది. నేను పలానా కాడు ఉంటున్నా, నాకు చేతనైతలే, నేను ఆడదాకా రాలేను అనేటటువంటి కారణాలు గిట్ట నమ్మశక్యంగా ఉన్నాయనుకోండి, ఆయన కోర్టుకు పోతే ఆయనకు అవకాశం కూడా రావచ్చు. కానీ నందినగర్ అడ్రస్ లోనే ఉండుకుంటా నందినగర్ దగ్గర లేడు అనేటటువంటిది కూడా కాదు కదా. ఆయన ఫామ్ హౌస్ అనేటటువంటి టెంపరీగా ఉంటున్నాడు, పర్మనెంట్ అడ్రస్ నీకు ఇక్కడనే ఉంది. అంటే మీకు అసెంబ్లీ అడ్రస్ అనుకోవచ్చు, కానీ ఆయన నివాసం అక్కడే ఉంటున్నాడు. అవును, నందినగర్ ఫామ్ హౌస్ లో నివాసం, ఫామ్ హౌస్ లో ఉంటాడు అని అనేవాళ్ళు కదా. ఫామ్ హౌస్ లో ఉంటాడు, కానీ రెసిడెన్స్ ఏంది సార్ నేను అంటుంది అది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా లాస్ట్ 10 సంవత్సరాల్లో కూడా నందినగర్ లో ఎప్పుడు లేడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నారు. సరే, మీరు ఇప్పుడు దాన్ని ప్రజాభవన్ అంటారు. అంతకుముందు కూడా ఆపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఫామ్ హౌస్ లోనే ఆయన ఉన్నాడు. సార్, సింపుల్ క్వశ్చన్ సార్, ఇదే ఎవరైనా కూడా కేసీఆర్ గారిని పక్కకేయండి, ఇంకెవరైనా కూడా పెద్ద మనిషి, ఒక ముసలాయనో ఒక ముసలావిడనో ఇట్లాంటి కేసులు ఎదుర్కొంది అనుకోండి, బిడ్డ దగ్గరకో కొడుకు దగ్గరకో అమెరికాలో ఉందని అనుకుందాం. నేను అమెరికాలో ఉన్నా కాబట్టి ఇడికి రానంటే పోతారా పోలీసు వాళ్ళు? అట్లా కాదు కదా. ఇక్కడ నీకంటూ ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ కాడికి పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, నువ్వు ఇమీడియట్ గా రావాల్సినటువంటి అవసరం లేదు, అదే చట్టంలో ఉంటున్నటువంటి వెసులుబాటే. కానీ నీ ఇంటికాడి కాదు నువ్వు అమెరికాకి రావాలని చెప్పి ఇక్కడ పెట్టిన అనుకోండి, అది మరి పర్మిటెడా కాదా అనేటటువంటి పెద్ద చర్చ. అది కాదు అనేటటువంటిది మనకి చట్టాలు చదవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మరి దగ్గరనే కదా, నాకు తెలిసి మీ ప్రశ్న నెక్స్ట్ అదే ఉంటుందని, అందుకనే పక్కనే ఫామ్ హౌస్ ఉంది కదా, ఈడుంది ఆడుంది అని చెప్పి భరత్ గారు అడతారు మాకు తెలుసు. అందుకని ఒక మాట గుర్తు చేస్తున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారైనా,
అసెంబ్లీ సమావేశాలు మీరు రావడం కాకపోతే మీ పోయి ఫామ్ హౌస్ లోనే సమావేశాలు పెడదామన్న మాట కూడా అన్నారు రేవంత్ రెడ్డి. సో మొత్తం ఎమ్మెల్యేలు వాళ్ళని రమ్మనట్లేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, ఒక తెలంగాణ రాష్ట్రంలో భీష్మ పితామహుడు, కురువృద్ధుడు లాంటి నేత కాబట్టి వెళ్ళి మర్యాదపూర్వకంగా క్వశ్చన్ చేస్తే ఇబ్బంది ఏంటి? సిట్ టీం ఆయన చుట్టుముట్టు ఉంటున్నటువంటి అంత పెద్ద వ్యవస్థతోటి రేపు పొద్దున నందినార్లా రెనోవేషన్ అవుతుంది, లేకపోతే ఇంట్లో దయ్యం పడ్డది, లేకపోతే ఇంకోటి ఏదో అయింది, నేను అడిగి పోలేకపోతున్నా అనేటటువంటి కారణం ఏదైనా చెప్పిండు అనుకోండి, అది నమ్మశక్యంగా ఉందనుకోండి, నిజంగానే దయ్యం పడ్డట్టుంది, అట్లా ఇంట్లోకి పోతే ఏదో భూత ప్రేత పిచాచాలు అంటుకుంటాయి కాబట్టి అడిగి మేనే పోతలేను, మీరు రావద్దని అన్నారు అనుకోండి, కోర్టు గిట్ట నమ్మేటటువంటి అవకాశం ఉంటే కోర్టు కూడా పోతారని అంటున్నా. నేనేం దాన్ని రూల్ అవుట్ చేస్తలేను, కానీ అక్కడ రెనోవేషన్ అవుతుంది, అసలు ఉండనికనే లేదనేటటువంటిది కూడా కారణం చెప్పింది అనుకోండి. నేను ఒక వకీల్ని, నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చిండు, ఆడికి కాదు సార్ పలానా దగ్గరికి రప్పించుకోవాలని చెప్పారని గిట్ట అన్నారు అనుకోండి, దానికోసం ఏమంటాం, నేను ఎక్కువ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటా, నేను అసలు ఆడికి పోతలేను, గతంలో ఎప్పుడు కూడా లేనని చెప్పి చూపిస్తున్నా అనుకోండి, దానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవచ్చు. కన్వీనియంట్ గా ఆయనకి ఎక్కడ ఉందో అక్కడ ఇవ్వండి అని చెప్పి కోర్టు రేపు పర్మిషన్ ఇస్తుండొచ్చు. కానీ పోలీసు వాళ్ళు ఏంటంటే ఆయన పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అక్కడ ఉంటున్నప్పుడు, నోటీస్ అక్కడ సర్వ్ చేసినప్పుడు అక్కడ మీరు అందుబాటులో ఉండాలి, మీ ఇంటికాడే మనం చేస్తామనేటటువంటి వెసులుబాటుని మేము చట్టం ఫాలో అవుతున్నాం కదా అని చెప్పి పోలీసు వాళ్ళ వాదన ఉంటుంది. సో దే విల్ లీవ్ ఇట్ టు ద కోర్ట్. ఒకవేళ కోర్టుకే గిట్టబోతే కాదు అని అంటే రెసిడెన్స్ దగ్గరికి, నందినార్ దగ్గరికి రావాలి, ఆడనే విచారణ చేస్తామని అన్నందుకు వచ్చి సహకరించాలి. శరత్ గారు